వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 16 నెలల బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు చెంతకు చేర్చారు. బొగ్గిడివారిపల్లి గ్రామానికి చెందిన లివేష్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. మధ్యాహ్నం 12 గంటలకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐలు సిబ్బంది పలు ప్రాంతాల్లో గాలించారు. సుమారు 4 గంటల పాటు ముమ్మరంగా గాలించిన అనంతరం సాయంత్రం 4:15 బాలుడి ఆచూకీ లభించింది. బొగ్గిడివారిపల్లి సమీపంలోని అరటి తోటలో బాలుడిని పోలీసులు గుర్తించారు. బాలుని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తిరిగి అప్పగించిన పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఒక 8 టీములుగా ఫామ్ అయ్యి టెక్నికల్గా సీసీ కెమెరాలుగా వెరిఫై చేయడం కావచ్చు, రోడ్డు పైన పోయేటువంటి వెహికల్స్ కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ఒక ఓబుల్డ్ ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాను వీటన్నింటినీ పరిశీలించి మరియు సిబ్బంది అందరూ కూడా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాలన్నింటిలో కూడా సెర్చ్ చేస్తూ ఉండగా ఇందులో గ్రామస్తులు, మీడియా వాళ్ళు, ఎస్బీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా కలిసి సెర్చ్ చేస్తూ ఉండగా ఈ గ్రామానికి సమీపంలోని అరటి తోటలో అతని యొక్క ఆచూకీ లభ్యమైంది. కాబట్టి సమాచారం తెలిసిన వెంటనే మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం టీములుగా ఏర్పడి ఈ బాబును సురక్షితంగా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడంతో మా ఎస్పీ సార్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. అందరికీ ధన్యవాదాలు చెప్పినారు. కాబట్టి ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసు దృష్టికి తీసుకొని వస్తే ఏదైనా స్పందించేసి ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి లేట్ కాకుండా టెక్నికల్గా కావచ్చు, మాన్యువల్గా అన్ని రకాలకు కూడా వెంటనే మమ్మల్ని అందరినీ మా ఎస్పీ గారు అప్రమత్తం చేసి బాబును సురక్షితంగా వాళ్ళ తల్లి సంరక్షణలోకి చేర్చడం జరిగింది. కాబట్టి ఇందుకు సహకరించినటువంటి గ్రామస్తులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా ఆ పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అందరికీ. సార్ ఇప్పుడు బాబు చూసి తెలిసింది సార్, ఇప్పుడు అట్టి తోటలు ఉన్నాడు బాబు, వయసు బట్టి నడుచలేడు, ఏ విధంగా నడుచుకున్నాను మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఎంక్వైరీ చేస్తాం? ప్రస్తుతానికి మేము ఏంటంటే బాబును సురక్షితంగా తల్లిదండ్రులకు చేర్చగలిగినాం. దీంట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా వేరే కోణం ఏదన్నా ఉంటే దాంట్లో కూడా మేము ఖచ్చితంగా ఆ కోణంలో కూడా విచారణ చేసి అలాంటిది ఏదైనా తప్పిదం ఉంటే ఖచ్చితంగా దీనికి ఏదైనా బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మాకే నువ్వు భయపడతా, మేము కట్ చేసుకుంటాం. ఒకవేళ పొరపాటు ఏదైనా మాట్లాడి మేము కట్ చేసుకుంటాం, దాని గురించి ఇబ్బంది కాదు. గట్టిగా చెప్పుద్దిగా. నా పేరు స్వాతి సార్, నా కొడుకు పేరు లివీష్ సార్. 11 గంటలకు మిస్ అయ్యాడు సార్. పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాను సార్. అంతా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం సార్. ఎవరో ఇది చేశారు సార్, మేము సంపాదించుకుంటున్నామని మాకు కసితో చేశాం సార్. అది మీకు ఎవరి మీద అనుమానం ఉందా? నాకు అనుమానం అయితే ఏమీ లేదు సార్. తెలిసిన వాళ్ళే చేసి ఉండాలి సార్. ఎన్ని గంటలకు వేయడం? 11కి సార్, 11 గంటలకు వెళ్ళాడు సార్.